హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా యొక్క హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ ఆవు. నిన్న నైట్ డెలివరీ అయింది. 9 రోజులకు 9 రోజులు క్రాస్ అయ్యి ఒక రోజు అయింది. దాదాపు ఆవులు అయితే 9 రోజుల 9 లేదా 10 రోజులకి డెలివరీ అవుతాయి. కాకపోతే 9 రోజులు ఒక రోజుకే డెలివరీ అయింది. ఇక 9 రోజులు క్రాస్ అయినాక ఒక 10 రోజులు అటు ఇటు డెలివరీ కావచ్చు. కాకపోతే నిన్న నైట్ సడన్లీగా డెలివరీ అయిపోయింది అనమాట. డెలివరీ అయిన తర్వాత మాయి తినేసింది. వచ్చేవరకు మాయ వేసింది, పొద్దున వచ్చేవరకు మాయి తినేసింది. మాయి తింటే ప్రాబ్లం ఏముండదని నేను అనుకుంటున్నాను. ఎవరైనా అనుభవం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. మాయి తింటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదా ఏమైనా కామెంట్ చేయండి. దూడనైతే ఈ బ్రీడ్ వచ్చింది. ప్యూర్ బ్లాక్. ఇది ఒక చుక్క కూడా లేదు. ఎక్కడ ఒక తలపైన ఇక్కడ నొసల దగ్గర చుక్క ఉంటుంది కదా, అది ఎక్కడ చుక్క లేదు. తోకపైన బయట లేదు. ఆడదూడ అన్నమాట. ప్యూర్ బ్లాక్. ఎవరైనా చీకట్లా వస్తే దుడ్డే అనుకుంటారు, గేదె దుడ్డే అనుకుంటారు. కాకపోతే మొత్తం ఇది ప్యూర్ బ్లాక్ కాబట్టి మొత్తం ఇది ఏ బ్రీడ్ అనేది చెప్పండి, కామెంట్ చేయండి. ఇది ఆవు యొక్క ఫస్ట్ దూడ ఈ బ్రీడ్ వచ్చింది. ఇది ఇప్పుడు 6 month ప్రెగ్నెన్సీ. ఇది జెర్సీ క్రాస్ బ్రీడ్ వచ్చింది. ఇది ఆవు యొక్క ఇప్పుడు డెలివరీ అయిన ఆవు యొక్క ఫస్ట్ దూడ అన్నమాట. ఇది సెకండ్ టైంలో అది మగదూడ పెట్టింది. ఇప్పుడు థర్డ్ టైం మళ్ళీ పేదూడ అన్నమాట. థర్డ్ టైం ఇది పేదూడ. పర్వాలేదు. ఈ ఆవులు దాదాపు ఈనేటప్పుడు మనిషి కంపల్సరీ ఉండాలి. దూడను గుంజవలసి వస్తుంది. దూడ కూడా చాలా మంచినే వెయిట్ వచ్చింది. బరువు కూడా మంచిగా ఉన్నది. కాకపోతే ఆటోమేటిక్ ఈనేసింది అనమాట. ఆవులకు కంపల్సరీ ఈనేటప్పుడు మనిషి దూడలు తొందర బయటకు రావు. కాకపోతే ఇది బయటకు మంచి పర్వాలేదు, మంచిగా నేను ఆవు. కాకపోతే ఒక మిస్టేక్ ఏంటంటే మాయ వచ్చేవరకు మాయ వేసింది, తినేసింది అనమాట. ఇది మాయ కాదు, ఇది లోపల ఉండే కచ్చర అన్నమాట. ఇది కచ్చర అంటే బయటకు వస్తుంది కదా. ఇంతకుముందు బెల్లం పెట్టాను అనమాట. ఆవు ఈన తర్వాత బెల్లం బెల్లం కంపల్సరీ 1 కిలోన్నర బెల్లం వేసి నీళ్ళలో కలిపి తాగిపియాలి. లోపల కచ్చర అంతా వెళ్ళిపోతుంది. దూడ పుట్టిన వెంటనే జున్నుపాలు కంపల్సరీ తాగిపియాలి. అవే దూడకు పెరుగుదలకు పునాది అన్నమాట. అందులో జున్నుపాలలో మంచి పౌష్టిక విటమిన్స్ ఉంటాయన్నమాట. కంపల్సరీ జున్నుపాలు తాగిపియాలి. 3 రోజులు 2 రోజులు జున్నుపాలు అయితే కంపల్సరీ మొత్తం కంప్లీట్గా జున్నుపాలు తాగిపియాలి. పుట్టిన వెంటనే ఇక్కడ ఇది ఆల్రెడీ ముదిరిపోయినాయి కాబట్టి మేము తీయలేదు. అక్కడ వినేటప్పుడు డెలివరీ అయ్యేటప్పుడు ఉంటే ఈ దెక్కలు ఉంటాయి కదా, ఈ చిగుళ్ళు ఇవి ఈ వెనుక 4 కాళ్ళకు మొత్తం అంచుకున్న చిగుళ్ళు చుంచేసేయాలి. ఎందుకంటే ఇవి ఫ్యూచర్లో దూడ పెరిగిన కొద్దీ దెక్కలు అనేవి పెరిగిపోతాయి. ఇవి అందుకోసమే చిగుళ్ళు చుంచేస్తే దెక్కలు అలాగనే ఆగిపోతాయి అన్నమాట. ఇవి చుంచేసి ఆవుకు పెట్టాలి. ఈ దెక్కలు ఇవి తింటే ఆవు కూడా కొంచెం విటమిన్, ఇందులో విటమిన్ ఉంటుంది. అలాగే పుట్టిన తర్వాత ఈ బొడ్డు ఉంటుంది కదా, బొడ్డు ఇంత ఈ దాకా వస్తుందన్నమాట. చాలా పొడుగుగా ఉంటుంది. ఈ మధ్య వరకు దారం కట్టేసి కొంచెం అయోడన్నా ఏదన్నా పుయ్యాలి, స్ప్రే చేయాలి ఇక్కడ బొడ్డుకు. ఏదైనా బ్యాక్టీరియా ఫామ్ కాకుండా, బొడ్డు ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది. 3వ ఈతనైతే పేదూడ పెట్టింది ఆవు. సంతోషం. బ్రీడ్ అయితే నేను మంచిగా వచ్చింది అనుకుంటున్నా. ఇది ప్యూర్ బ్లాక్ కాబట్టి ఏ బ్రీడో కొంచెం కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని అయితే బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మన ఛానల్లో డెలివరీ అయ్యే ముందు పశువుల యొక్క సిమ్టమ్ ఎలా ఉంటాయి, చాలా రకాల వీడియోలు ఉన్నాయి. చాలా వరకు వీడియోలు చేసిన ఛానల్లో చూడండి. ఇది వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.